ఎక్కడ ఉంటారు నాకు చిన్న మ్యాటర్ అయినా చిన్నదే అయినా చేసి చెప్తాను. మా మీ బైక్ కూడా నా దగ్గరనే ఉంది. ఒకవేళ మీరు దొరకకుండా కూడా రేపు పొద్దున్నే బైక్ తీసుకెళ్ళి ఎక్కడ రే తమ్ముడు రే రే వీడియో తీ ఎవిడెన్స్ కింద పని. అరే ఎవరా వచ్చినారా వాళ్ళు? సరే వాడు కదిలితే నువ్వు అని ఫాలో అవ్వు. ఫస్ట్ నువ్వు నీ లైవ్ లొకేషన్ మాకు పంపి. వస్తా నువ్వు ఏం లేదు వాడిని మాత్రం మిస్ చేయొద్దు ఈరోజు. సరే ఫాలో చేసి నాకు లైవ్ లొకేషన్ మర్చిపో తొందర పెట్టు. గోప్రో ఉందా బండ్లో? నీ ఫోటో వాళ్ళ లైవ్ లొకేషన్ పంపించండి. పాస్వర్డా ఓపెన్ చేసుకో. కొట్టాడు లైవ్ లొకేషన్. రియాజ్ లైవ్ లొకేషన్ రా. సరే అరే మర్చిపోయినా వాడు ఏమన్నా కొనుక్కున్నాడా లేకపోతే వాళ్ళు సైలెంట్ గా ఏమైనా వచ్చి వెళ్తున్నాడా? సరే నేను పంపించిన మనిషి వచ్చాడా నీ కాడికి? ఇంకోడు సరే వాళ్ళు వెళ్ళిపోతారు. వాళ్ళకి జస్ట్ ఈయన చూపిమని చెప్పాను అంతే. సరే ఓకే. దాంట్లో వీడియో ఆఫ్ చేయి. లైవ్ లొకేషన్ ఆన్ చేసి ప్రతి ఒక్కటి ఎవిడెన్స్ కావాలన్నమాట. ఎందుకంటే చిన్నది లాజిక్ కూడా వాళ్ళు అడుగుతారు. అదే నీకు చేయలేదు చూడలేదు. రియాజ్ వాడు దేంట్లో వెళ్తున్నాడు? బైక్లోనా? సరే వీడియో తీవాని బైక్. రే నువ్వు వీడియో తీసి కింద పడేవరా నువ్వు కరెక్ట్గా. బట్ జస్ట్ ఒక బండి నెంబర్ కనపడేలాగా ఓకేనా? సరే ఫాలో చేయి. వస్తున్నా లైవ్ లొకేషన్ దొరికేసింది. వస్తుంది చూడు. స్ట్రైట్ చూపిస్తుందా? ఎంత దూరం ఉన్నాడు ఇంకా మనకు? 4 నిమిషాలు చూపిస్తున్నాను. 4 నిమిషాలు పక్కన దొరకాల ఈరోజు. ఇంకా పోతాడు వాడు. సరే నువ్వు ఆగొద్దు, వాని వెనకాలనే ఫాలో చేయి. చూడు వాళ్ళ
లొకేషన్ ఆగిందేమో చూడు. ఆగింది. ఆగిందా? రైల్వే స్టేషన్ ఇదే స్ట్రైట్. ఎక్కడ రా? వాడు మాట్లాడుతున్నాడు. సరే నువ్వు పార్కింగ్లో ఉన్నావా? ఎక్కడున్నావు? మేము వస్తాం చూడు. మా బండి బండి కనబడుతుందా? ఇప్పుడు వచ్చాం. 6 కొట్టినాం సార్. కనిపించమా? కనపడలేదా? నువ్వు లోపల ఉన్నావు బ్రో. ట్రాక్ల దగ్గర మామూలు ఎక్కడ ఉన్నావా? పార్కింగ్ ప్లేస్ లో. దాచుకొని గైస్, లైవ్లో లాస్ట్ టైం నేను నాకు, సల్మాన్కి, తర్వాత రాజాకి దెబ్బలు తగిలినాయి కదా. రెండోసారి పోయినప్పుడు వేరే వాళ్ళని పట్టుకుంటే మేము కాదు అంటే మళ్ళీ నేను వాళ్ళని పట్టిస్తా అంటే వాళ్ళని వదిలేశాను కదా. సో వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా వాళ్ళని అయితే ఫాలో చేశాను. ఊరంతా తిప్పుకొని వీడికి వచ్చాడంటే వీడేదో చేయబోతున్నారు. వాళ్ళని లైవ్లో పట్టుకున్నాను. ఎంట్రన్స్ నువ్వు చూసావా? అసలు వాడు ఏ షర్ట్ వేసుకుంది? కరెక్ట్గా ఎక్కడున్నావు అడిగొస్తా. నువ్వు చేతనానే? వాడిని పట్టుకోవడం కదా, ఇన్ని పట్టుకోవడం కాదు. ఎక్కడ ప్లాట్ఫామ్ నెంబర్ ఎప్పుడు ప్లాట్ఫామ్ తెలియదండి నీకు? హలో, ప్లాట్ఫామ్ నెంబర్ ఎప్పు.
వస్తున్నావా? వస్తున్నావా? ఉన్నాడంట. ఇది వస్తున్నాం ఆడున్నాడా? కనిపిస్తున్నాడా? కనిపిస్తున్నాడా నీకు క్లారిటీగాను? కనిపించలేదు అంటున్నాడు మళ్ళీ. ఓయ్ బాబోయ్ బ్రో, ఏంటండి? మరి లోపల ఎక్కడ ఉన్నాడు చూసావా? ఇప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావురా? నువ్వు బయటికి రా, బయట ఉన్నా. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇతనే మనకు రా ఏజెంట్. ఎందుకంటే నేను స్టార్టింగ్ నుంచి ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు, లైవ్ లొకేషన్ పంపించు, వాళ్ళు ఎటు వెళ్తున్నారంటే నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తూ వచ్చాడు కదా. ఫాలో చేసుకుంటూ వచ్చిన తర్వాత రైల్వే స్టేషన్ దగ్గర దిగిపోయేసి బండి వేసుకుని మీరు రోడ్ వెళ్ళిపోయాడు. వీళ్ళు లోపలికి వెళ్ళడం చూశారు. వీడిని ఫాలో చేసుకుంటూ లోపలికి వెళ్ళాను. వాడు ఇట్లా మిస్ అయిపోయాడు. ఇప్పుడే ట్రైన్ వచ్చింది, గుంపుగా జనాలు వచ్చేసి ట్రైన్ అదే గుంపుకు జనాలు వచ్చేసి మిస్ అయిపోయాడు. దొరకలేదు, వెళ్ళిపోయాడు. మరి ఆడ దొరకలేదు. ఇప్పుడు అక్కడ ఈ నెల పెట్టుకోలే, ఈ నాన్న చూడాలి కదా. ఈడు వెళ్ళిపోయాడు బైక్ వేసుకొని. నేను లోపలికి వెళ్ళా, వాడిని ఫాలో చేసుకుంటా వెళ్ళాను. తీసొచ్చినది నాకు వీడియో ఒకటి తీసాను. మళ్ళీ అటు పోతానే బైక్ వీడియో తీసుకున్నా. వాళ్ళు ఆడిపోయి తెలుసు కదా. వీడిని పోయి ఇప్పుడు పోయిన పట్టుకోవాలరా. చూపి పోతా ఉన్నాడు బైక్ ముందర పోతా ఉన్నాడు. వాడు ముందర అన్ని కవర్లు అట్లా వెళ్ళాడు. రన్నింగ్ తిరిగి ఇట్లా వచ్చాను. తిప్పాడు. ఎక్కడ తిప్పాడు. వాడు వెనకాల తిరిగి ఎక్కడ ఉంటారు నాకు చిన్న మ్యాటర్ అయింది. చిన్నదే అయింది. చేసి చెప్తాను. ఛాన్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కనపడుతుంది పరిగెత్తుకుంది. చేతిలో ఏం కావాలని? నల్ల సంచి ఒకటి ఉందన్న. నల్ల సంచి ఉంది. వేరే వాడితో అక్కడ మాట్లాడాడు. బయట మాట్లాడి వాడిని ఆగి గమనిస్తూ ఉంటే వాడు మాట్లాడేసి నాకు ఫోన్ చేయాలా అలా. ఫోన్ అప్పుడు వాడు దూరంగా ఇట్లా ఉన్నాడు. నా గుంపుగా నిలబడి వాడు ఎవరితో మాట్లాడుతున్నాడు. వాడిని ఫాలో అవుతూ తిప్పాడు. ఇప్పటికే లైవ్ లొకేషన్ పంపించేసాడు మీకు. మీరు వెంటనే వెనకాల వస్తాను. కెమెరా బండి ఏంది? అది స్కూటీనారా? స్కూటీనా బైకా ఏంది? బైకే వైన్ షాప్ కాదు, హోటల్. ప్లీజ్ రిలాక్స్. వైన్ షాప్ పోయేదానికి 11 పైన అయింది. వైన్ షాప్లో క్లోజ్, బార్లో క్లోజ్. వీడు బైక్లో వీడికి వచ్చాడు. ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? వీడు ఒక మంచి వాడిని పికప్ చేసుకున్నాడంటే కాదు, వాడు లోపల ట్రైన్లో ఎక్కాడు అంటున్నావు. సరే ఓకే, ఒక ట్రైన్ ఎక్కిపోయాడు అనుకో, వాళ్ళు ఆడ దిగుతారా? వాడు ఫాలో అవుతా వాడిని వెళ్ళేసరికి వీడు బైక్లో వెళ్ళిపోయాడు. ఎవరు? ఇంకొకడు బైక్ వేసుకుని వెళ్ళిపోయాడు. వాడు లోపలికి వెళ్ళిపోయాడు. అప్పుడే ట్రైన్ వచ్చింది, ఎక్కేసి వెళ్ళిపోయాడు. కూల్ మైండ్ పెట్టి ఆలోచించి ఎక్కడ ఉంటాడు వీడు ఎక్కడ ఉంటాడు? ఓకే, వాడు ట్రైన్ ఎక్కాడు. ట్రైన్ ఎక్కితే వీళ్ళు ఎక్కడికి పోతారు? ఫుడ్ నో, స్కిప్. మందు టైం లేదు. వెళ్తే వాళ్ళ అడ్డాకి వెళ్ళాలి, లేదంటే వీడు ఎవడన్నా లోకల్ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఉండాలి. సో ఒకసారి వాళ్ళ అడ్డాకి పోయి చూద్దాం. ఓకేనా? సరే పద. పెట్టుకో అన్నీ సెట్ చేసుకుని తొందరగా. ఫాస్ట్ అసలు ఎంత ఫాస్ట్ ఉన్నా అంటే అంత ఫాస్ట్. అన్యా ఎల్లకెళ్ళకి ఈ ప్లేస్కి వస్తున్నాను 10 మంది ఉంటారు కరెక్ట్గా.
10 మంది ఉండట్లేదు. వాళ్ళు ఎంతమంది ఉంది, బట్ జాగ్రత్త. మేము రెడీ చెప్తాం. జాగ్రత్త వాడి బైక్ ఆ సరౌండింగ్లో ఉందేమో చూసుకున్నాను. ఓకేనా? ఓకే. నడుచుకునే చీకటిగా ఏమైనా కనిపెట్టినా ఏం కనిపించలే నాకు. ఫ్లాష్ లైట్ అయినా బ్రో. చూడు. ఏం కనిపెట్టలేదు అసలు. ఫ్లాష్ అది కనిపిస్తుంది లైట్. బ్రో 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 లైట్ అయితే వెళ్తుందాడా కరెక్ట్గా అద్దో కనిపిస్తుందా? లైట్ ఫ్లాష్ లైట్ ఫ్లాష్ అంతా కనబడదు. ఆపేసి చూడు రెడ్ కనిపిస్తుంది. ఇది బైక్ అది కనిపిస్తుందాడా? బండి పడిపోయింది. ఎవరు ఉన్నట్టున్నారు. అన్న కాల్ చూపి కనిపిస్తుంది. బండి కనబడుతున్నా బ్రో. లోపల ఎంతమంది ఉంటారు ఏంటో. అన్న కాదు ఎవరో ఉన్నట్టున్నారు బ్రో లోపల. నేను చెప్పిందా బైక్ అదే. నేను చెప్పిన బైక్ వచ్చాను, బైక్ ఫాలో అయ్యానని అదే. కాదు బండి మనుషులు అయితే ఎవరు పైన అయితే ఉండుంటారు చాలామంది. అయితే బండి అయితే కింద నిలబెట్టుకుని పడేసి ఉందండి. కింద తీసి కూడా ఆర్చలేదు. కాదు అన్యా తాగుబోతులు కానీ బండి అంతలా పడేసుకుని ఎవరు కాదన్యా. ఎవరన్నా పోలీసులు కానీ లేదంటే మా వాళ్ళు ఎవరన్నా ఫోన్ చేసి రమ్మని బాబు. ఇక్కడ అయితే నాకు తెలిసి ఉన్నారు పైన లైట్గా మాటలు కూడా వినపడుతున్నాయి. నువ్వు రానా గబన్ రాన్నా. అరే వస్తున్నారా? ఇంట్రోనే చెప్పనేరా? ఏమైంది? వాళ్ళు కాదా? సరే 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 వాళ్ళ కాదా కన్ఫర్మ్ వాళ్ళేనా? సరే ఆడనే ఆగండి, వస్తున్నా. జస్ట్ వీడియో ఆన్ చేసి చెప్తున్నా, మీరు కాల్ చేశారా? వస్తున్నా. సరే వస్తున్నారా గైస్? యాక్చువల్లీ ఏంటంటే మన వాళ్ళు కాల్ చేసి రమ్మన్నారు. అక్కడ ఏదో ఒక బైక్ అయితే కింద పడిపోయిందన్న, పైన ఎవరో ఉన్నారన్నారు. ఎగ్జాక్ట్లీగా ఇప్పుడు టైం వచ్చేసి 12 అవుతుంది. మీకు చూపిస్తా. 12 అయితే అవుతుంది. సో ఇన్ కేస్ ఎవరన్నా డ్రింకర్స్ అయినా సరే, వి గివ్ రెస్పెక్ట్ డ్రింకర్స్ని కూడా. డ్రింకర్స్ అయినా సరే 12 గంటల వరకు 12:30 వరకు తాగరు కదా. సో నా గెస్ అయితే పక్క వాళ్ళే ఉంటారు ఇక్కడ. అండ్ పక్కనే రైల్వే ట్రాక్ ఉందన్నమాట. ఆడ ట్రైన్ ఎక్కి ఇడికి ఎందుకు వస్తాడు? వేరే ఊరికి ఏదైనా పోయి ఉంటాడు. ఓకే లాక్ చేసేసిన. కార్ వేసుకుపోదామా? కార్ వేసుకునే పోతాం. ఏమి ఎవరన్నా అంటే చెప్తారు. కారే ఎందుకు వేసుకుని వెళ్తున్నా అంటే ఇన్ కేస్ వాళ్ళు ఉన్నా కూడా అలర్ట్ అవుతారు. వాళ్ళకి చేయకుండా పోతే ఎవరైనా మామూలు మనుషులు ఉన్నా కూడా వాళ్ళకి ఏమైనా చేస్తామని భయపడి అటాక్ చేస్తారు. సో ముందు మనం ఎవరైనా పట్టుకోబోతున్నా, ఏమైనా చేయబోతున్నా వాళ్ళకి కొంచెం అలర్ట్ చేయాలి. సో లేకపోతే కంగారు పడిపోయి వాళ్ళు పైనుంచి ఏమైనా దూకేసారు అనుకోండి, మనం ఒకటి అనుకుంటే ఇంకొకటి అయిపోద్ది. బండి పోతే బండి లైటింగ్ పడుతుంది. అరే ఎవరో వస్తున్నారా అనుకుంటారు. ఏమంటారు? వీళ్ళు ఎక్కడున్నారు?
అసలు ఈ టెన్షన్లో నేను రికార్డ్ చేయడమే మర్చిపోతున్నా. మీరేనా అంటే ఈ లైట్కి నాకు కంటి పైన పడుతుంది. పక్కా అదే బైక్, పక్కా అదే బైక్. నేను చూసిన బైక్ అదే. కన్ఫామా? కన్ఫామ్. లైట్లో పడినాయి. బండి అయితే ఆన్లో ఉంది. ఇంకా నా బండి వచ్చింది కూడా చూస్తారు. ఆన్లో ఉందా? స్టార్టింగ్లో పెట్టాడు. బండి మామూలుగా స్టాండ్ వేసి వెళ్ళిపోతారు కదా, అలా కాకుండా కింద పడేసి వెళ్ళిపోయాడు. అయింది ఎక్కువ బండి అయితే అదే ఆన్లో ఉంది. ఫిక్స్ అంట. పైన ఏం లేదు ఉన్నారా? అదే శబ్దాలు అయితే వినిపిస్తా ఉన్నాయి. శబ్దాలు అయితే వినిపిస్తున్నాయి. పైకి అయితే వెళ్ళా మనోడికి వెళ్ళిపోతాం కదా. నేనే అనుకున్నాను సిట్టింగ్ ఏమన్నా అన్నకి ఫస్ట్ ఫోన్ చేయని చెప్పి. గోప్రో ఆన్లో ఉందా? అది ఆన్లో ఉంది. సరే లైట్ ఏముంది కదా. మీకు గెస్ట్ ప్రకారం ఎంతమంది ఉంటారు? 10 మంది ఉంటారన్నా. అట్లాగే వస్తుంది సౌండ్స్. నేను ఏమనుకున్నాను అంటే అక్కడికి తాగేసిన కూడా వస్తారు కదా, నేను బయటికి అక్కడ బండి ఆకి నెల చూసుకుంటాను నువ్వు అన్న తర్వాత అని చెప్పేసి అనుకున్నాను. మన బండి అదే అన్నా పర్లేదు పర్లేదు మళ్ళీ ఉంటుంది దీంట్లో. ప్లేన్ వాడు రియాల్ చేయండి. అది అది చెప్పింది కింద పడేస్తున్నారు. ఇక్కడ దూరం నుంచి చూడు చూడు అదే బైక్ నేను ఫాలో చేసింది. సేమ్ ఎంతమంది ఉంటారో ఏమన్నా. బైక్ దిగాలి తీసుకుంటా ఎక్కడికి పారిపోలేదు. ఓకేనా? నేను తీసుకుంటాను. వదిలేయకండి. మనం ఉన్నామని తెలిస్తే మనం ఏదైనా చేస్తే చెప్పాలి. వర్షం కూడా పడుతుందా? దాన్ని దిక్కు సౌండ్ అమ్మా గ్లాస్ సౌండ్ వస్తుంది. లైట్ ఎందుకు వేయించారంటే ఒకటి మనం దిగలు తెచ్చుకుంటున్నాం. ముందు రాజా మీ బైక్ నా దగ్గర ఉంది. నేను గుర్తున్నానా మై డియర్ బామర్దేస్? బాటిల్ సౌండ్ వస్తున్నాయి. మళ్ళా రారనుకున్నారా లేదా? దొరకరా? మీరు అసలు దొరకరనుకున్నారా? నా బాటిల్ సౌండ్ వస్తుంది చూడు. నాకు మీ గ్రూప్లో కూడా ఫ్యాన్స్ ఉన్నారమ్మా. ఇప్పుడు బయటికి రండి. నా ఫుల్ తాగేసి వాళ్ళు లాస్ట్ టైం హిందీ అతను మాట్లాడాడు కదా నాతో. నేను పట్టుకున్నప్పుడు అతను చెప్పినప్పుడు అతను పక్క పట్టిస్తా అని అంటేనే నేను వదిలేసా. వీళ్ళు తెలుగు మాట్లాడే వాళ్ళే. అండ్ ఇంకా వాళ్ళు ఏం చేస్తారు చెప్తే కానీ మీరు నవ్వుకుంటారు. అలాంటి వాళ్ళు ఇలాంటి పనులు చేస్తున్నారంటే. హలో మీ బైక్ కీస్ నా దగ్గర ఉన్నాయి. జాగ్రత్త రావద్దు, ఎంతో కొట్టాడు. నా బాటిల్ సౌండ్స్ వస్తున్నాయి. కొడతాడే తల గీలే తగిలితే మళ్ళీ చచ్చిపోతారు. ఉండండి ఏదన్నా సరే బాటిల్ ఈసారి కొడతాడా? లైట్ 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 ఇచ్చావా? బండి ఉన్నది. పర్లేదు వదిలే, నో ప్రాబ్లం. ఏయ్
సౌండ్ చేస్తున్నారు కానీ రావట్లేదు రోడ్డు ముందుకు. నేను పోయి చూసి వస్తా ఉండండి. తమ్ముడు ఇక్కడ బయట ఒక బైక్ ఉందమ్మా, దానికి బీగాలు కూడా ఉన్నాయి, తీసుకున్నాను. ఎవరమ్మా మీరు, బయటికి వస్తారా? అది గ్లాసుల సౌండ్ వస్తుందని చూడు, మీద వేస్తాడు. గ్లాసులు సౌండ్ వస్తున్నాయన్న, మీదే వస్తారేమో. హలో, తాగుతున్నట్టున్నారు. మీ బైక్ కూడా నా దగ్గరనే ఉంది. ఒకవేళ మీరు దొరకకుండా కూడా రేపు పొద్దున్నే బైక్ తీసుకెళ్ళి ఎక్కడ కొట్టాడా? ఆడు వెళ్ళిపోయాడు. ఏమైందిరా నీకు? ఎవరు తొక్కాడు? మనోడే. నా వెనకాలకు వచ్చేది నేనేం చేయను. అంత నిజం చెప్పు, ఇక్కడ తగిలిందా? లేదు లేదు, తొక్కాడు. రక్తం వస్తుందా? లేదు లేదు, పైన తొక్కాడు. నేను అందుకే చెప్తాను, దూరం ఉండండి రా, వాడి చేతిలో ఏదన్నా ఉంటుంది పోయేస్తాడని. వాడు కాలు తొక్కితే నీకు ఇంత పోయిన? లేదు లేదు, అంటే మనోడు ఆడు వచ్చాడని చెప్పేసి వెనక నా మీద పడిపోయాడు, మనోడు తొక్కేశాడు. పైన రాయబడింది. పైన ఎవరు లేరా? ఆయన ఏదేమో సౌండ్ అని ఎవరు ఉన్నారు? జాతర సరే క్యాప్చర్ అయినాడు రా. నువ్వు కిందికి రారా, నీ బైక్ ఇచ్చేస్తాము. ఈయనే ఉన్నాడు రా, ఈయనే ఉన్నాడు. తక్కువ పోతా చేశాను, కనిపించదు క్లారిటీగా. నేనేం చేయము రా, మీ బైక్ కూడా ఇచ్చేస్తాం. కిందికి రారా. ఎవరా మీరు? మీ వాడు ఒకటి వెళ్ళిపోయాడు. ఉంటారన్న, ఇద్దరు ముగ్గురు ఉంటాను. ఒకరైతే కనిపించాడు. నిజంగా వాడు కొట్టారా? ఇటు తొక్కాడన్నా. తొక్కేశాను నేను. రే పరిగెత్తారు, తొక్కిచ్చేసాడు. నిన్నేం చేయడానికి రావట్లేదురా. పోయి మాట్లాడుకోరా. ఓరమైనా నేను తగిలితే పిల్లకి దూరం ఉంది. చెప్పినా నీకు చెప్పినా. రిలాక్స్, నేను అక్కడ ఉంటే మీ పైన పడతాయని చెప్పేసి తీసుకొచ్చా. గోడ పడిపోద్ది అక్కడ. ఉన్నాను నేను ప్రయత్నిస్తాను. ఓకే రే తమ్ముడు. తగిలితే అసలు వెళ్ళిపోక ఉండు 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 ఉండు. రే రే రారా కిందికి. నువ్వు రాకుంటే నీ బైక్ ఇయ్యము. రే పిచ్చోడా, నీకన్నా పిచ్చి ఎక్కువ రా. మాకు పందానికి వస్తే రారా కిందికి. ఎక్కడ చేశారా దొంగతనం? తగులుతుందని అనవసరంగా రాయలకి డైరెక్ట్ వచ్చి ఆగున్నాడు ఫుల్గా. వాడు ఆ బైక్ కింద వేసినప్పుడు చూసుకోవాల్సింది. వీడు ఎక్కడ వస్తాడో చూసి జాగ్రత్త రే. అసలు అక్కడి నుంచి కనపడుతుంది మనం ఏం చేస్తున్నాం అని. ఇప్పుడు పోయినాడైనా రావచ్చు, జాగ్రత్త.
రేయ్ మేము పోతాను రే. హిందీ వాళ్ళు ఏంటారా? కాదు హిందీ వాళ్ళు నువ్వు అయినా అన్నీ వాడు లాక్ చేయకుండా. లేదు మనోడు కాలు దొక్కేసాడా, నేను ఆడ పడితే ఎంతున్నా బయటే చూసుకోవాలి. పుట్టలోకి పోయినాక పాము జోలికి పోతే చెయ్యి పెడితే కలుస్తుంది. పట్టుకుందాం అనుకునే లోపలికి కాలు దొక్కేసాడు. కాలు దొక్కేసాడు, నా వల్ల కాదు. చెప్తాం నేనే వేసాను. వచ్చావు ఇంకో పైకి. కొడతాడు వాడు వస్తున్నాడు చూడు. ఆ సైడ్ నువ్వు అలా చూడు బ్రో. రేయ్ అది జాతానే అసలు ఆగతలేదు. రాయలు ఆప్షన్ చెప్తే పని ఎవర్రా? ఉదయ్ మీరు ఆ పక్క కూడా బయట నుంచి వాడు ఏం చేస్తున్నా చెప్తాను. మీకు అక్కడ కనపడుతుంది. మా మీద మొహం మీద ఎక్కడేమో ఏమైంది రే? నీకు ఊర్లో నుంచి ఫాలో చేస్తున్నారా తమ్ముడు? కొట్టాలంటే అప్పుడే పట్టుకునే వాళ్ళం రా. రారా బయటికి. ఈ వయసులో ఏమీ చేయడం తప్పు కదరా. అట్లే కంట్రోల్ చేయండి కొంచెం. రే నీకు కొట్టాలని రాలేదు రే. వదిలేస్తాం. అక్కడ స్టెప్స్ దగ్గర ఉన్నాడు అని మరి చూ. రే తమ్ముడు వీడియో ఆఫ్ చేస్తున్నా తమ్ముడు. నేనేం చేయను రా. రారా బయటికి. లైట్ ఆఫ్ చేసా. ఎటు ఆగండి రా మీరు టెన్షన్. మీరు ఏదో నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తారంటే అటు ఇటు రాయి వస్తుంది. రాయి వస్తుందని గిరస్ కూడా ఎత్తున్నాడు. ఎక్కడరా కనపడట్లేదు, మాయమయ్యాడు. అని వెళ్ళిపోయి అంటున్నాడు అని ఆడు. కెమెరా ఏమైందిరా? పైన మాకు డైరెక్ట్ లోపలికి రా. ఒక్కడే కాదురా, చాలా మంది ఉన్నారు. రే అరే నువ్వు మెంటల్ అయితే నన్ను అనిమల్ రా. పెద్ద పెద్ద రాయిదేస్తున్నాడు. ఇట్లా ఇంకాడికి పోడు. ఇంక దిగాలంటే మన దగ్గరనే ఉన్నాను. తగిలితే చచ్చిపోతాడని ఇదేంటి అంత పెద్ద రాసాడు అనుకున్నా. పర్లేదు చెప్పేది బయటకి చెప్పేది వాడు ఒక్కడే ఉన్నాడా ఇంకా ఇద్దరు ఉన్నారు పైన. ఇద్దరైతే కనిపించారు. ఒక షర్ట్ లేదు వాడు ఒక షర్ట్ లేదు. అదో షర్ట్ ఆడు కింద ఇప్పేసి ఒకడైతే అటు ఇటు తిరుగుతా ఉన్నాడా? మాకు కింద నుంచి క్లారిటీ కనిపిస్తుంది. తిరుగుతా ఉన్నాడు. రారా బయటగా. ఇట్లా కాదు నేను చూసుకుంటా. పట్టుకోరా ఇది కూడా. నేను పట్టుకో. చాలా పెద్ద రాలేస్తున్నాడు తగిలి. తమ్ముడు జాగ్రత్త
పైన ఇసురు కొడుతున్నాడు స్మైల్ నేను చెప్పడానికి రిలాక్స్ రా పైన ఇసురు కొడుతున్నాడు ఉండరా రే తమ్ముడు ప్రామిస్ రా ఏం చేయరా బయటికి రా బైక్ బీగాలు ఇచ్చేస్తా వెళ్ళిపోతా బైక్ బీగాలు కావాలా రే ఇచ్చేస్తాం రారా రే అరే నీకేం చేసాం రా నేను కొట్టాలనుకుంటే అంటే ఊర్లోనే పట్టుకునే వాళ్ళం రా ఇదేం మాట్లాడుతుంది కావాలంటే కెమెరాలు ఆఫ్ చేస్తాం ముందుకు వస్తావా ఎక్కడ రైడు లేడు లేడురా ఎక్కడ పోయాడురా ఆగరా ఉండు పైన కనిపించినాడు ఈడు ఎట్లా పోయాడు పైన అదే కదా మనిషి దయ్యమా ఉదయ్ జాగ్రత్త రే జాగ్రత్త ఈ పైన పైన కనిపించాడండి మనకు పైన ఉన్నాడు పైనుంచి వచ్చిందని రా ఇక్కడ కనిపిస్తున్నాడు ఇక్కడి నుంచి పడ్డాయి ఇక్కడ ఇది వేరే వాడు పైన ఇంకోటి ఉన్నాడు మరి ఈడేది మధ్యలో దూరాడా ఉండు ఇరుకులోకి వెళ్ళవలసిందని బాబాయ్ నువ్వు వెళ్ళిపోయి పడిపోతావు బాబాయ్ దూకేశాడా ఇంత పైనుంచి అరే దూకింటాడు వాడు పైన ఉన్నాడు ఇంత పైనుంచి దిగాడా బైక్ ఆడే ఉంది వాళ్ళ దగ్గర ఇంకో బీగ ఉంటుంది బైక్ లేదంటే వాళ్ళది కాదు ఎవరైనా దొంగతనం చేసుకొని వచ్చింటారు జాగ్రత్తగా రేపు లేకమన్నాడు వాళ్ళ అన్న పెళ్ళి రోజు పెడతారా స్పెషల్ రే అని ఉండగా నేను తగిలితే డైరెక్ట్గా వచ్చి ఈడున్నాడు రా ఇప్పుడు తాపల దగ్గర ఉన్నాడు రే రా ఏం కాదురా ఏమన్నాను రా ఏమన్నా రా రే వాళ్ళు వస్తారు ఒరే మెంటల్ ఐఎమ్ అనిమల్ రారా మీ వాళ్ళలో నాకు ఒక సబ్స్క్రైబర్ ఉన్నాడు రా మీరు ఆడికి కూడా చెప్తాడు రా పొద్దున మీ ఇంటికాడికి వచ్చి కొడతారా ప్యాంట్ కూడా ఒకటి ఉన్నది నీకు నాలుగా ప్యాంట్ కూడా పిచ్చి కొడతాం రారా బయటికి నువ్వు రాకపోతే మేము ఇన్నే ఉంటాం రే సరే ఇది పెట్టి గాడి పెట్టుకుంటా పైనుంచి పైన రావాల్సిందే ఓకేనా అబ్జా ఐఫోన్ నో ప్రాబ్లం వాడు ఎంత రాకపోతే పక్కన చూస్తుంది ఏం వెళ్ళే రిలాక్స్ ఓకే వాడి ఆడికిపోయినా ఇడికి రావాల్సింది మీరు ఒక పని చేయండి రా మీరు బైక్ బీగాలు ఇస్తా మీకు బైక్ బీగాలు ఇస్తారా బైక్ బీగాలు తీసుకొని మీరు బైక్ వేసుకొని వెళ్ళిపోండి సరే కింద ఉన్న బైక్ సరే ఓకేనా పోవద్దు కిందికి వెళ్ళి వాళ్ళ ఫ్రెండ్ కలిసారా అని చెప్పి నువ్వు పట్టుకున్నాను నువ్వు గట్టికి వెళ్ళి నువ్వు అరుగురా ఓకే అర్థమైందా బైక్ బీగాలు కూడా ఇచ్చేసిన మీరు పోండ్రా సరేనా తీసుకెళ్ళిపోతాం డైరెక్ట్గా చెప్తాను మేము వెళ్ళిపోతున్నాం రే బైక్ తీసుకొని వెళ్ళిపోతారు మా వాళ్ళు
సో గైస్ ఇది మొత్తానికైతే ఈరోజు నైట్ అంతా కష్టపడితే మేము వాళ్ళను ఈరోజు కాదు, నేను లాస్ట్ టైం నేను ఎప్పుడైతే నేను అండ్ నాతో ఉన్న వాళ్ళు దెబ్బ తగిలారో అప్పుడే అనుకున్నాను వాళ్ళని కంపల్సరీ పట్టుకోవాలి, వాళ్ళని కొట్టి కానీ కొట్టకుండా కానీ వాళ్ళతో నోటి నుంచి సారీ అయితే చెప్పించుకోవాలనుకున్నాను. అందులో ఒకడైతే మిస్, బట్ ఇద్దరు అయితే దొరికారు. అండ్ దొరికిన వాళ్ళకు ఎక్కడ పంపించాలో అక్కడికైతే పంపించేశాను. అండ్ రేపు కొంచెం ఫోన్ పైకి ఎత్తరా అని కూడా దెబ్బలు తగిలినట్టున్నాయి, ఫోన్ పట్టుకోలేకున్నాడు. సో అసలు వాళ్ళు ఏంటి ఎందుకు అనేది మీరు దీనికి సంబంధించిన ఫస్ట్ పార్ట్ కన్నా చూస్తే కానీ మీకు అర్థమవుతుంది. అందులో కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. అంటే వాళ్ళు ఫ్రెండ్షిప్ చేసి వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర ఏదైనా మంచి చెడు సీక్రెట్స్ తెలుసుకొని ఆ సీక్రెట్స్ని వేరే వాళ్ళతో షేర్ చేస్తాం, అది చేస్తాం ఇది చేస్తామని స్టార్ట్ చేసిన బ్లాక్మెయిలింగ్. తర్వాత ఫోన్లు కొనుక్కోవడం, ఆ ఫోన్లో బ్యాకప్లు కొట్టడం, ఆ ఫోన్లోంచి మేము వాళ్ళకి పంపిస్తాం వీళ్ళకి పంపిస్తాం అని చెప్పి బెదిరించడం, వీడికి రమ్మని పిలవడం. ఇప్పుడు మేమైతే ఏ బిల్డింగ్ దగ్గరికి అయితే వెళ్ళాము కదా, అక్కడ చాలా రకాలైన అంటే మత్తు పదార్థాలని తక్కువగా చీప్ రేట్కి దొరికే మత్తు పదార్థాలు వాడి అక్కడికి వచ్చిన వాళ్ళని. ఇప్పుడు ప్రజెంట్ మీరు బైక్ అయితే చూసారు కదా, ఆ బైక్ కూడా వాళ్ళది కాదు. ఇలాంటి వాళ్ళు ఉంటారు సమాజంలో. మీరు ఎవరితోనా కొత్తగా పరిచయం పెట్టుకునేటప్పుడు, ఫ్రెండ్షిప్ చేసేటప్పుడు మీకు తెలిసిన వాళ్ళైనా సరే వాళ్ళు ఏంటి, వాళ్ళ ఆలోచన ఏంటి, వాళ్ళ గతం ఏంటి అనేది కొంచెం ఆలోచించి అయితే చేయండి. ఎందుకంటే ఇంతవరకు వాళ్ళైతే అతిపెద్ద తప్పులు అయితే చేయలేదు. ఏంటంటే మనిషిని భయపెట్టడం, ఆ భయం ద్వారా వాళ్ళ దగ్గర వీళ్ళకి ఏం కావాలో అది స్వాధీనం చేసుకోవడం. అది మీకు అర్థం చేసుకోండి, ఏం తీసుకుంటారు, అమ్మాయిల దగ్గర ఏం తీసుకుంటున్నారు, అబ్బాయిల దగ్గర ఏం తీసుకుంటున్నారని. సో ఓకే గైస్, గుడ్ నైట్. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో. ఇలాంటి సిరీస్ అంటే చేయాలి అనుకున్నాను, ఫస్ట్ టైం ట్రై చేశాను. అంటే నేను ఇంట్లోంచి బయటికి వెళ్ళినప్పటి నుంచి మీకు వీడియో అయితే పెట్టాను కదా, మీకు ఎవరికైనా ఇంకొంచెం బాగా ఎక్స్ప్లెయిన్ చేయాల్సింది అంటే కన్నా నెక్స్ట్ వీడియో కాదు, నెక్స్ట్ టైం ఇలా ట్రై చేసినప్పుడు అయితే ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో. మాకేం కాలేదు, ఎరా నీకు ఏమైనా అయిందా? దా ఏమైనా అయిందా? హ్యాపీయా? సరే, వాడు ఒకని కొట్టాడు, నేను ఎవరిని కొట్టను.